అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. నేనున్నాను ప్రస్తుతం మద్దిపాడులో. అడవికి రారాజు సింహం, మద్దిపాడుకి మహారాజు మన పిఎస్ఆర్. సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకు ఆగస్టు 15 ఒక పండుగ వాతావరణం. ఈరోజు పోతినేని శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మద్దిపాడులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. పిఎస్ఆర్కు అత్యంత ఆప్తుడు, తమ్ముడైనటువంటి కావూరి విజయ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మద్దిపాడు పిహెచ్సిలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో కూడా వారికి స్వీట్స్, అదేవిధంగా సేవా కార్యక్రమాల ద్వారా వారందరికీ కూడా పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎంతోమంది బర్త్డే వేడుకలు జరుపుకుంటారు, కానీ సేవా కార్యక్రమాల ద్వారా బర్త్డే వేడుకలు జరుపుకునే వాళ్ళని లీడర్ అంటారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మా అన్న, నాకు అత్యంత ఆత్మీయుడు పిఎస్ఆర్ గారు పోతినేని శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎస్సీ బాయ్స్ హాస్టల్లో పిల్లకాయలందరికీ స్వీట్లు పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, అలాంటి మంచి మనిషి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అందుకోవాలని, ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ మనసారా జై పిఎస్ఆర్. హ్యాపీ బర్త్డే పిఎస్ఆర్. సరే పోతినేని శ్రీనివాసరావు గారు ప్రజల గౌరవనీయులు పిఎస్ఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వారికి తెలియపరుస్తున్నాం. వారు సంఘ సేవకర్తలు. నిజంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈరోజు ఇంత బాగుందంటే వారు అందించిన సహాయ సహకారాలని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. మా మెడికల్ ఆఫీసర్లో, మా స్టాఫ్, మా సిహెచ్ఓ గారు, మా అందరం కూడా ఎప్పుడు ఎల్లవేళలా నేనున్నాను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదొచ్చింది నన్ను అడగండి అని చెప్పి ముందుకొచ్చిన మహానుభావుడికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు వారు ఇచ్చిన స్వీట్ ఆర్డర్ కూడా అందరం స్వీకరించాము. వారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. మనకి ఎవరికైనా తీసుకోవాలి, తీసుకో అమ్మాయి కూడా.
సేవా కార్యక్రమాలతో ఆయన మరింతగా కూడా మద్దిపాడు మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండి రాజకీయంగా ముందుకు పోవాలని వారంతా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఆదితో ఆర్కే ఒంగోలు.